శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు కావలి మాజీ ఎమ్మెల్యే కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను తీవ్రంగా ఖండిస్తూ డిఎస్సి నియామకాలలో అవినీతి అక్రమాలు జరిగాయని, అవినీతి అక్రమాలు జరిగిన నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెలువలు జరిగాయి. వారి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా అవకతవకలు జరిగినాయో ప్రత్యక్షంగా చాలా మందికి కూడా తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, నిరుద్యోగ యువత యువకులకి ఒక నిరాశ, ఒక కగగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయో తెలిసి కూడా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మంత్రిగా కొనసాగుతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం అని కూడా తెలియజేస్తున్నాం. అక్రమాలు ఏ విధంగా జరిగాయంటే ఎవరైతే డిఎస్సి నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి వారికి ర్యాంక్స్ వచ్చినాయంటే ఏ విధంగా ఆ ప్రశ్నాపత్రాలు అవకతవకలు జరిగాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ఉద్యోగం ఇస్తే ఎంత అమౌంట్, 15 లక్షగా 20 లక్షగా విధంగా వీడియోస్ అధికారుల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఇష్టానుసారం సర్టిఫికేట్స్ ఇచ్చి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ చేసి పోటీలు జరిపినట్టు చూపించి వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారంటే, అదేవిధంగా వికలాంగుల కోటాగా కూడా ఏ విధంగా అవకతవకలు జరిగాయో కూడా వాళ్ళు కూడా పక్షపాతం చూపించి ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని కూడా కోరుతాను. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నిరసనగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, దాంతోపాటు సిబిఐ విచారణ జరిపించాలని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరైతే నష్టపోయారో, నష్టపోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, యువత, విద్యార్థుల తల్లిదండ్రులు అందరితో కలిసి మాజీ శాసనసభ్యులు, నా సోదరులు, కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అందరం కలిసి వచ్చినటువంటి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి రాజీనామా చేశాడు కదా, దాన్ని చూసైనా సరే సిగ్గు తెచ్చుకొని నువ్వు రాజీనామా చేస్తే బాగుంటుంది అంటే దానిని ఏదో ఒక విధంగా నేను రాజీనామా చెయ్యను,
నాకు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదంటున్నావు తప్ప తప్పు చేయలేదు అని చెప్పి నువ్వు రుజువు చేసుకోగలవా అంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకని అబ్బా కొడుకులు నిద్రలేస్తే వేరే పనేలే. నోరు తెరిస్తే అబద్ధాలు అవినీతి అక్రమం అరాచకానికి ప్యాంటు షర్ట్ వేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు అని చెప్పారు. చంద్రబాబు నాయుడుకి వేరే పేరేం లేదు. చంద్రబాబు నాయుడు జన్మంతా ఏదైనా అబద్ధాలు అవినీతి అరాచకాలు అక్రమాలకి ప్యాంటు షర్ట్ వేసి దానికి చిన్న ఘట్టంగా పెడితే అది చంద్రబాబు అని చెప్పి మనం పిలుచుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతాడు. చంద్రబాబు అబద్ధాలంటే మీ అందరికీ తెలుసో తెలియదు. ఈ మధ్య గూడూరు వచ్చాడు. గూడూరు వస్తే గూడూరులో చాలాసేపు 1.5 గంట సేపు బాధ్యత ఉపన్యాసం ఏదో ఒక ట్యాప్ ఎత్తుకొచ్చి దాన్ని చూసుకుంటా చదివాడాన్ని. సరే బాగానే ఉంది. ఆ చదివిన తర్వాత ఏమన్నాడంటే అన్ని శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఏది 95కి దగ్గర ఇలా 96, 97 ఇప్పుడు డిఎస్సీలో మార్కులు వేసినట్టే డబ్బులు తీసుకున్న దగ్గర అదే విధంగా వేసాడు. 97 మార్కులు 97 అంతా వేసుకుంటూ వచ్చి ఆ మాటల్లో గృహ నిర్మాణ శాఖ 97% అన్నాడు. దరిద్రుడా, గృహ నిర్మాణ శాఖ 97 ఎట్టు వస్తుంది? ఒక ఇళ్ల స్థలం ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా, కట్టుకున్నటువంటి ఇల్లుకి బిల్లు ఇచ్చావా? అంటే ఏమి ఇవ్వకపోతేనే 97% నీకు జనాలు మొగ్గు చూపించారా? ఇంతకన్నా సిగ్గుమాలైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడన్నా ఉంటాడా? గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలే ప్రారంభం కాకపోతే, ఒక్కరికి ఒక ఇల్లు ఇకపోతే, కట్టుకున్నటువంటి వాడికి బిల్లు ఇకపోతే, వాడు ఇల్లు పూర్తిగా ఇల్లు ముందు కనపడి పాపం ఏదన్నా పూర్తి కానటువంటి ఇళ్లలో ఉన్నారు, కొంతమంది చెట్ల కింద ఉంటే గృహ నిర్మాణ శాఖ 97% గృహ నిర్మాణ శాఖ పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారంటే ఇంకా అంతకన్నా దారుణమైనటువంటి పశ్చాబద్ధాలు ఏముంటాయి చెప్పు. కాబట్టి అదే పనిలో ఉన్నారు, అదే వ్యవహారం. దానిలో భాగంగా మొన్న చెప్పారు అబ్బా కొడుకులు ఇద్దరు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి. కాబట్టి మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సినటువంటి పనిలే, మీ అందరికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 25 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్పి 25 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసాయి, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్పి